అప్పటికీ ముద్రగడ దీక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏపీలో కాపుల ఆందోళనలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఆందోళన చెందినట్టు నటించిన ప్రభుత్వం ముద్రగడ డిమాండ్లపై సానుకూలంగా ఉన్నామని చెప్పింది. ముద్రగడ దీక్ష ఇక విరమించాలని కోరింది. గతంలో కూడా ముద్రగడకు ఇలానే మోసం చేసిన ప్రభుత్వం ఈసారి కూడా అలాంటి అస్త్రాన్ని ప్రయోగించింది. కానీ ముద్రగడ దీక్ష నిజమైంది. ఇలాంటి మోసాలు, మాట తప్పడాలు ఆయనకు తెలియవు. దీంతో ప్రభుత్వం సానుకూలంగానే స్పందించిందని వైద్య సేవలకు అంగీకరించారు. కానీ అప్పటికీ ఆయన ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం పెట్టుకోలేదు. ఓవైపు వైద్యానికి సహకరిస్తూనే మరోవైపు దీక్ష కొనసాగించారు. ఇక అంతే, అప్పటి మరోసారి ప్రభుత్వంలోని మంత్రులు తమ వక్రబుద్ధిని ప్రయోగించారు. ఇచ్చిన మాటను మరిచి ఏవేవో మాట్లాడారు. దశమారని మా బతుకులు ఎందుకిలా పాడాలని కోరి మన మనుగడ కదిలాడు మన నాయకుడై ముద్రగడ కడుపులోన కత్తులు దూసి కళ్ళ ముందు కుట్రలు చేసి శాంతంగా ఉండాలంటే ఎలా ఎలా తెలగబలిజ ఒంటరుడానా చెంది తుఫానైనా ఎవరెదురైనా అనుకున్నది సాధించేనా. ముద్రగడ వైద్యానికి సహకరిస్తున్నారు, ఇంకా దీక్ష ఎక్కడిదంటూ కాపులను హేళన చేసేలా మంత్రులు వ్యాఖ్యానించారు. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన ముద్రగడ ఒక్కసారిగా గ్లూకోజ్ పైపులను తీసి పాడేశారు. తర్వాత ఇక వైద్యానికి మళ్లీ నిరాకరించారు. దీంతో కాపు ఉద్యమం మళ్లీ ఒక్కసారి ఉవ్వెత్తున ఎగసిపడింది. కాపుల డిమాండ్లను నెరవేర్చకుండా కేవలం ముద్రగడ దీక్షను విరమించేలా చేసేందుకు ప్రభుత్వం వేసిన ఎత్తుగడ అందరికీ అర్థమైంది. మరోసారి కాపుల పట్ల ప్రభుత్వం మొండి చేయి చూపించేందుకు ప్రయత్నించిందనే విషయాన్ని కాపులు జీర్ణించుకోలేకపోయారు. ఓవైపు ప్రభుత్వమే కాపుల పట్ల పగబట్టినట్లు వ్యవహరిస్తుందనుకుంటే పోలీసులు కూడా ఏమాత్రం కాపులకు సహకరించలేదు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై దౌర్జన్యంగా వ్యవహరించారు. డ్యూటీలో ఉన్న పోలీసులమన్న విషయాన్ని కూడా మర్చిపోయి తీవ్ర స్థాయిలో దుర్భాషలాడారు. ఆ మాటలు వినరానివి, అనరానివి. అలాంటి మాటలు శాంతి కోసం పాటుపడే పోలీసుల నోటి నుంచి రావడంతో కాపు లోకం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కానీ ఆ తర్వాత వారికి అర్థమైంది, ఈ క్రమంలోనే వారిదంతా ప్రభుత్వం ఆడిస్తున్న నాటకమని, అందులో భాగంగానే పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని కాపులు మండిపడ్డారు. ఈ నెల 15న అమలాపురం సిఐ, ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లిలో పోలీసులు వ్యవహరించిన తీరు కాపులనే కాదు జనాలందరినీ కోపానికి గురిచేసింది. ప్రజల కోసం పనిచేయాల్సిన పోలీసులు ప్రభుత్వ పాచికలో భాగంగా ప్రజలపై జులుం విధించడం ఏంటని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం అంతటితో ఆగిందా అంటే అదీ లేదు. ఉద్యమకారులపైకి పోలీసులను పంపింది. నిలదీస్తే లాఠీలతో సమాధానం చెప్పింది. ముద్రగడ ఇంటి తలుపులు పగలగొట్టించింది. ఇవన్నీ చాలవన్నట్లు మీడియా గొంతు కూడా నొక్కింది. భూమిపై జరుగుతున్న సమాచారాన్ని జనానికి తెలియజేయడం మీడియా ఉద్దేశం. ఈ క్రమంలోనే ముద్రగడ దీక్షకు, కాపు ఉద్యమానికి సంబంధించి వార్తలు ప్రసారం చేస్తే ఏకంగా నెంబర్ 1 ఛానల్ ప్రసారాలని నిలిపివేసింది. కాపు నాయకులు, యువత శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు ఇష్టం వచ్చినట్లు దౌర్జన్యంగా వ్యవహరిస్తుండటంతో కాపు లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీని వెనక ప్రభుత్వ కుట్ర దాగి ఉందని కాపు నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ముందు పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు.